జిల్లాలో ఒంటిమిట్టలో కావచ్చు, అదేవిధంగానే పులివెందులలో ఇప్పటికే ఇవాళ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే కడప జిల్లా అంటానగానే అంటే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రధానంగా ఎక్కువగా హై అలర్ట్ గా ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా అంటే ప్రజలు అంటే ఓటర్లు నేరుగా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒంటిమిట్టలో ఇప్పటికే భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు కూడా మనతో ఉన్నారు, మనోజ్ గారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందంటే కడప జిల్లా అంటున్నా కానీ అది అసలుకి ఏదో జరుగుతుందని ఒక భయం అనేది గత వారం 10 రోజుల నుంచి ఉంది. కానీ మీరు కావచ్చు, ఇక్కడ ఎస్పీ గారు కావచ్చు, చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మేము కూడా చాలా ప్రాంతాలు తిరిగాం. ఏం చెప్తారు, ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? అదే మీరు చెప్పినట్టు ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము, జాగ్రత్త తీసుకున్నాము. దానికోసం ఎటువంటి ఇష్యూస్ లేవు, అంత ప్రశాంతంగానే జరుగుతుంది. అట్లాగే ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కూడా సఫిషియెంట్లీ మనం ఎక్విప్డ్ ఉన్నాము. సార్, ఇక్కడ మన ఒంటిమిట్టకి సంబంధించి ఎన్ని పోలింగ్ బూత్లు స్టేషన్ ఏర్పాటు చేశారు? పోలీసులు అంటే ఎంతమంది? ఒకవేళ ఏదైనా సరే ఇష్యూస్ జరిగితే సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ ఇష్యూస్ జరిగితే వెంటనే అక్కడికి ఎటువంటి సిబ్బందిని ఏర్పాటు చేస్తారు? అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో అంటే మనము ఒక 4 చోట్లు ఐడెంటిఫై చేసాము. దాన్ని బట్టి సెన్సిటివ్ అనే క్రిటికల్ అనేసి అక్కడ సఫిషియెంట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మొత్తం 17 లొకేషన్స్ ఉన్నాయి. సో అవి అంతా ఐడెంటిఫై చేసి అక్కడ సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చేసి అక్కడ మొబైల్ పార్టీస్ ఇచ్చేసి అలాగే ఏదైనా ఇష్యూ వస్తే స్ట్రైకింగ్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికోసం అలాగే ట్రబుల్ మాంగర్స్ ని కూడా ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళని సఫిషియెంట్ గా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేసి అది కూడా జరిగింది. సో దానికోసం ఇప్పుడు ప్రశాంతంగానే నడుస్తుంది. ఇప్పటి వరకు మీ పరిధిలో ఇక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుంది? ఎవరినైనా సరే హౌస్ అరెస్టులు చేయడం కానీ, లేదంటే ఎవరైనా సరే ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఐడెంటిఫికేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా సరే జరిగాయి? ఇప్పుడు వరకు అట్లాంటివి ఏం జరగలేదు. ప్రశాంతంగానే నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు నేను అడిగితే ఒక 40% వరకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది వచ్చింది. అంతమంది వచ్చేసి ఓటింగ్ చేస్తున్నారు. సో యాజ్ పర్ సిచ్యువేషన్ మనం చర్యలు తీసుకుంటాము. ఈవీఎంలు వేరు, పోస్టల్ బ్యాలెట్స్ వేరు. గత అనుభవాలు చూస్తే పోస్టల్ బ్యాలెట్స్ లో రకరకాల ఇష్యూస్ అంటే పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అంటే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ తరలించే సందర్భంలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి చాలా ప్రాంతాల్లో. ఆ సందర్భంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు? అంటే ఎటువంటి భద్రత ఉంటుంది? అదేవిధంగానే ఏదైనా సరే ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల వద్ద రిగ్గింగ్ జరిగేదంతా కూడా లాస్ట్ 2-3 అవర్స్ లో జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో పోలీస్ పరంగా ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది? సో మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక్కొక్క ఇన్స్పెక్టర్ని ఇచ్చేసి సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకున్నాము. అలాగే మీరు చెప్పినట్టు లాస్ట్ మూమెంట్లో కూడా ఎటువంటి ఇష్యూస్ రాకూడదు అనేసి ఖచ్చితంగా మనం ఈ ప్రికాషన్స్ తీసుకున్నాము. అట్లాగే ఇది మూమెంట్ అవుతున్నప్పుడు ప్రాపర్ బాక్స్ మూమెంట్లో సఫిషియెంట్ ఆర్మ్డ్ కంపోనెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఎవరు కూడా ఏం చేయకుండా ప్రాపర్గా ఫేర్గా అవ్వడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ ఫైనల్ ఎన్ని గంటల వరకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది? దాని తర్వాత అంటే కొన్ని ప్రాంతాల్లో ముందుగానే సమస్యాత్మక ప్రాంతం ముందుగానే కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా ఉందా? లేదంటే లేదు, మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఆ 5 లోపల ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా పోలింగ్ చేస్తారు. సో ఇబ్బంది ఏముంది. ఓటర్లకు మీరేం చెప్తారు సార్? పోలీసులు అంటే అందరూ ఓటర్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి భయం లేకుండా వచ్చేసి ఇక్కడ ఓట్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. ఏం భయం లేకుండా, మొహమాటం లేకుండా అందరూ వచ్చేసి ఓట్ చేయాలి అనేది నా కోరిక. సో మొత్తం మీద అడిషనల్ ఎస్పీ గారు చెప్తున్నారు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి భయపడకుండా ఓటర్లందరూ కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అదనపు బలగాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అల్పం బలగాలకు సంబంధించి అంటే లోపలికి వెళ్లే సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు
ఇష్యూస్ లేకుండా, ఎందుకంటే పోలింగ్ సరళి జరిగే సందర్భంలో ఎవరైనా సరే బయట వ్యక్తులు లోపలికి వచ్చి దొంగ ఓట్లు వేసేదానికి ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళని వెంటనే గుర్తించే విధంగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సాయంత్రం అంటే ఎందుకంటే పోస్టల్ పద్ధతిలో అంటే ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత సాయంత్రం ఈవీఎం అంటే ఇవి ఏదైతే పోస్టల్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ తరలించేంత వరకు కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఎక్కడైనా సరే అనుమానం, ఇలాంటి వ్యక్తులు ఏదైనా సరే కదలికలు, ఇలాంటి ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఎవరైనా సరే ప్రయత్నాలు చేసి అలాంటి సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వనంటూ కూడా అడిషనల్ ఎస్పీ మనోజ్ గారు చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.